వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారత్ చేరుకున్న టీమిండియా. ప్రొద్దుటూరు డీఎస్పీ మురళీధర్ ప్రెస్ మీట్. దొంగతనానికి పాల్పడిన నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు. గంటల్లో 80 లక్షల చోరీ సొత్తుని రికవర్ చేసిన నెల్లూరు జిల్లా పోలీసులు. టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు. ఇక వివరాల్లోకి వెళ్తే, పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ మొదలుపెట్టారు. ఉప్పాడ తీర ప్రాంత గ్రామాలను సముద్రపు కోత నుంచి కాపాడే క్రమంలో కార్యాచరణకు దిగారు. బుధవారం ఉప్పాడ తీరంలో సముద్రపు కోతకు గురైన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ మారిటైమ్ బోర్డు, కేంద్ర ఖగోళ శాస్త్ర మంత్రిత్వ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులతో చర్చించారు. సముద్రపు కోతకు గల కారణాలు, నివారణ ఉపాయాలు అడిగి తెలుసుకున్నారు. ఉప్పాడ తీరంలోనే ఎందుకు సముద్రం ముందుకు వస్తుంది, దీనికి గల కారణాలు, తీరాన్ని గురి చేయకుండా కావాల్సిన మార్గాలు అన్వేషించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని, దీనిపై శాస్త్రీయంగా సర్వే నిర్వహించి పనులు మొదలు పెడతామని చెప్పారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొల్కపూడి శ్రీనివాస్పై కేసు నమోదైంది. కొండూరు మండలం ఖమ్మంపాడికి చెందిన వైసీపీ ఎంపీపీ తన ఇంటిని ఎమ్మెల్యే అక్రమంగా కూల్చారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యేపై కొండూరు పోలీసులు నమోదు చేశారు. వైసీపీ ఎంపీపీ చెన్నారావు అక్రమ నిర్మాణం కడుతున్నారంటూ ఎమ్మెల్యే కొల్కపూడి కార్యకర్తలు కలిసి సదరు భవనాన్ని పాక్షికంగా కూల్చివేయించిన ఘటన తీవ్ర దుమారం రేపింది. పూర్తిగా టేకు చెక్కతో ప్రధాని విగ్రహాన్ని చెక్కారు. ఈ అందమైన విగ్రహాన్ని ప్రముఖ శిల్పి రవీంద్రన్ శిల్పశాల వారు రూపొందించారు. రవీంద్రన్ కేరళలోని త్రిశూర్ జిల్లా కొడంగల్లూరు స్థానికుడు. త్రిశూర్ జిల్లా బీజేపీ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసేందుకు 6.5 అడుగుల పొడవు, 6 అంగుళాల మందంతో నరేంద్ర మోడీ విగ్రహాన్ని చెక్కారు.
ఎట్టకేలకు టీమిండియా స్వదేశానికి చేరుకుంది. ఇవాళ ఉదయం 6 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో టీమిండియా దిగింది. టీ20 ప్రపంచ కప్ సాధించిన తర్వాత క్రికెటర్లకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. షెడ్యూల్ ప్రకారం సోమవారమే భారత్ రావాల్సిన ఉన్నప్పటికీ బెరిల్ హరికేన్ కారణంగా బార్బడోస్లోనే ఉండిపోయారు. తుఫాన్ కాస్త తగ్గడంతో బీసీసీఐ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి వారిని తీసుకొచ్చింది. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ గతంలో కేసీఆర్ శంకుస్థాపన చేసిన రోళ్లపాడు వద్ద బ్యాలెన్స్ రిజర్వాయర్ నిర్మించాలని, ఇల్లందు నియోజకవర్గానికి గోదావరి జలాలు తీసుకురాకుండా వైరా నియోజకవర్గం జూలూరుపాడు, చంద్రుగొండ, సుజాత నగర్, సత్తుపల్లి, ఎన్కూరు ప్రాంతాలకు జలాలు తరలించేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై అన్ని పార్టీలతో కలిసి సీఎంని కలుస్తామని, ఇల్లందు నియోజకవర్గానికి అన్యాయం జరిగితే అన్ని పార్టీలతో కలిసి ఐక్యంగా ఉద్యమిస్తామని అన్నారు. సీతారామ ప్రాజెక్టు పేరు వచ్చింది. ఈడ సీతారామ ప్రాజెక్టు పేరుతోటి కేసీఆర్ గారు పెద్ద మీటింగ్ కూడా పెట్టి శంకుస్థాపన చేసిపోయిండు. ఆ నీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఈ నుంచి జిల్లాకు మొత్తానికి పారే ఏర్పాట్లు చేయటానికి ప్లాన్ జరిగింది. ఆ ప్లాన్ ప్రకారంగా నైషా ఇవన్నీ అయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి రీడిజైన్ అనేటువంటి పేరుతోటి ఈ నీళ్ళు ఇటు ఆ దుమ్ముగూడెం నీళ్లు ఇటు రాకుండా మళ్ళా ఆ గోదావరి ఆంధ్ర ప్రాంతానికి ఉపయోగపడే పద్ధతుల్లో తీసుకుపోతున్నారు. ఆ పద్ధతుల్లో మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి మోటార్ లాంచ్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాకు సంబంధించి కానీ, ఇల్లెందు నియోజకవర్గానికి సంబంధించి కానీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు నీరు, ఈ గోదావరి నీరు ఇటు రాకుండా మళ్ళా గోదావరి అమ్మటే పోతున్నటువంటిది పీకపోయినటువంటి పరిస్థితి. అందుకని మేము ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే ఇల్లెందు కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఈ గోదావరి నీళ్ళతోటి సస్యశ్యామలం కావాలని, ఇల్లెందుకు జరుగుతున్నటువంటి ఇబ్బందిని వారికి వివరించి 3220 కోట్ల రూపాయలతోటి ఇల్లెందు నియోజకవర్గంలోని అన్ని మండలాలు సస్యశ్యామలం అయ్యేటట్టుగా ఈ రోళ్లపాడుని కేంద్రంగా చేసుకుని టేకులపల్లి మండలం మొత్తం కూడాను పచ్చగా విరసిల్లేటట్టుగా మరలా డిపిఆర్ని కూడా మరి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షనింగ్ కూడా తీసుకోవడం జరిగింది. ఫైల్ అంతా కూడా 3220 కోట్ల రూపాయల ఫైలు మరి ఫైనాన్స్ దగ్గర పెండింగ్ ఉండే ఈ లోపల ఎలక్షన్స్ వచ్చినాయి. ఈనాడు కూడా మరలా ఇల్లెందుకు అన్యాయం చేయడానికి మరలా అదే మంత్రి గారు, ఇప్పుడు 3 మంత్రులు ఉన్నారు, మరలా ఇక్కడ ఉన్నటువంటి అదే ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు ఉన్నారు. మరొక్కసారి ఇల్లెందు నియోజకవర్గ ప్రజలకు, ఇల్లెందు నియోజకవర్గ ప్రాంతానికి మరలా అన్యాయం చేయబోతున్నారు. ఎట్టి పరిస్థితిలో ఇది సహించబోయేది లేదు. మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఇల్లెందు అనేది ఇందాక మాజీ ఎమ్మెల్యే గారు అన్నట్టుగా ఇల్లెందు అనేది అత్యంత ఎత్తైనటువంటి ప్రాంతము. మరి ఇక్కడ కనుక నీళ్ళని స్టోర్ చేస్తే కిందకున్నటువంటి గ్రావిటీ తోటి అన్ని మిగిలిన నియోజకవర్గాలకు కూడా పచ్చగా విరసిల్లేటట్టు పొలాలకు పండించే సాగునీరు అందించేటటువంటి ప్రాంతం. మరి అటువంటి ప్రాంతానికి ఈరోజు ఇల్లెందు చుట్టూరా, మరి ఇల్లెందు నియోజకవర్గం మీద నుంచే మళ్ళీ పాలేరుకు, డోర్నకల్కు, మైబాద్కు నీళ్ళు అందుతున్నాయి, కానీ మధ్యలో ఉన్నటువంటి ఇల్లెందుని ఎండగడతా ఉన్నారు. మరి ఏదైతే డిపిఆర్ ఓకే అయ్యి 3220 కోట్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందో అదే మరి ప్రాజెక్టుని కొనసాగించే విధంగా, ఎందుకంటే గ్లోబల్ ఏజెన్సీ వాళ్ళు కూడా సర్వే చేయడం జరిగింది. దాదాపుగా 8 కోట్ల రూపాయలతోటి
పూర్తి స్థాయిలో ఎక్కడ అటవీ ప్రాంతం ఉంది, ఎక్కడ సింగరేణి రైల్వే ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సవరిస్తూ పూర్తి స్థాయిలో సర్వే చేయడం జరిగింది. మరి ఆ సర్వే చేసినటువంటి ఆ ప్రాజెక్ట్ని నీట్ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని కర్నూలులో విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష పత్రం లీక్ చేసిన ఎన్టీఏ సంస్థపై చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా ఈరోజు విద్యా సంస్థల బంద్కు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే నీట్ పరీక్షపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రద్దు చేయాలి ఎంకే సంవత్సరాలు వెంటనే ధర్మేంద్ర ప్రధాని వెంటనే అంతరాంశాలు కేంద్ర విద్యాశాఖ ఈరోజు దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ నిరసిస్తూ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఏదైతే నీటిలో అక్రమాలు జరిగినాయి, పేపర్ లీకేజ్ కావడం జరిగింది. ఈ పేపర్ లీక్ కారకులైన వారిని వెంటనే శిక్షించాలి, అరెస్ట్ చేయాలి. ఈ పేపర్ ప్రధానంగా హర్యానా, పంజాబ్, గుజరాత్లో ఈ రాష్ట్రాల్లో పేపర్ లీకేజ్ కావడం జరిగింది. చాలామంది ఈ పేపర్ లీకేజ్లో చాలా ముఠాలు ఉన్నాయి. ఆ ముఠాలు వెంటనే వెతికి తీసి అరెస్ట్ చేయాలనేసి సందర్భం చేస్తున్నాం. అయితే ఈ నీట్ ఎగ్జామ్ను రద్దు చేసి నీట్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించాలి. అదేవిధంగా ఈ పేపర్ నీట్కి కారకులైన ఎన్టీఏ సమస్యను వెంటనే రద్దు చేయాలనేసి, అదేవిధంగా ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నారో వెంటనే ప్రధాన్ గారు రాజీనామా చేయాల్సి సందర్భం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు పార్లమెంట్ జరుగుతుంది, ఈ పార్లమెంట్లో నీట్ పైన చర్చ చేయకుండా మోడీ ప్రభుత్వం వెంటనే నీటిపై చర్చ జరగాలి. అదేవిధంగా ఈ కారకులను వెంటనే అరెస్ట్ చేయాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అబ్దుల్లా ఈరోజు దేశంలో చూసుకున్నట్లయితే మరి నీట్ పేపర్ అయితేనేం, నెట్ పేపర్ అయితేనేం, యూజీసీ పేపర్లు అయితేనేం ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు లీకులు అవుతూ విద్యార్థి జీవితాలతో చెలగాట మాడుతున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వంకు అనుబంధంగా ఉన్నటువంటి ఎన్టీఏ ఏజెన్సీని రద్దు చేయాలి. ఈరోజు విద్యార్థులు అనేక మంది వైద్య విద్యార్థులు నష్టపోతూ ఈరోజు మరి నీటి పేపరు లీక్ అయినా కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో చర్చ విధంగా తీసుకొచ్చినా కానీ ఈరోజు విద్యాశాఖ మంత్రి అయితేనేం, ప్రధానమంత్రి గారు అయితేనేం వీటిపైన చర్యలు తీసుకుపోవడం, వీటిపైన చర్చ జరపకపోవడం చాలా చిగ్గుచేటు. ఈరోజు దేశవ్యాప్తంగా కేజీ నుంచి పీజీ వరకు మరి విద్యా సంస్థలను విద్యార్థి సంఘాల బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో భాగంగానే ఎక్కడైతే విద్యార్థి సంఘ నాయకులు మరి శాంతియుతంగా ధర్నా చేసినటువంటి విద్యార్థి సంఘ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇక్కడే చెప్తున్నాం. ఈరోజు మరి ఎక్కడైతే విద్యార్థి సంఘాన్ని అరెస్ట్ చేశారో వెంటనే విడుదల చేసి ఈ కేసులు అయితే వేసారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు యూజీసీని మరి వెంటనే నిర్వహించాలి, ఈరోజు నెట్ పరీక్షను నిర్వహించాలి, మరి విద్యార్థులు న్యాయం చేయాలని చెప్పి ఎక్కడైతే మరి రాజస్థాన్, బీహార్, హర్యానాలో పేపర్ లీకేజ్ జరిగిందో అక్కడ వెంటనే వారిపైన కఠిన చర్యలు తీసుకొని మరి జైలు వేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు నాగరాజు, ఐఎస్ఆర్ రాష్ట్ర కార్యదర్శి. కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని 43వ వార్డు ఇందిరాగాంధీ నగర్లో గత 6 నెలల క్రితం బి క్యాంప్ పైపింగ్ లైన్ కోసం జేసీబీలో తవ్వేసిన సీసీ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి టి రాముడు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ 43వ వార్డు కార్యకర్తలు ఎం భాస్కర్, ఎం శ్రీనివాస్, ఆర్ మద్దిలెట్టి, సుల్తాన్ బాషా మొదలగు వారితో కలిసి ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్డు, డ్రైనేజీ, కాల్వ సమస్యలపై పర్యటన చేయడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నగర కార్యదర్శి టి రాముడు మాట్లాడుతూ ప్రజల సమస్యల పట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్య ధోరణితో ఉన్నారని విమర్శించారు. ప్రజలు గత 6 నెలలుగా తవ్విన రోడ్డు నిర్మాణం, కాల్వల నిర్మాణం చేపట్టకపోవడం వలన అనేక ఇబ్బందులకు గురవుతున్నామని, గత 3 నెలల క్రితం కమిషనర్ దృష్టికి తీసుకొచ్చినప్పటికీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు కార్పొరేషన్లోని 43వ వార్డు ఇందిరాగాంధీ నగర్లో ఎమర్జెన్సీ పేరుతో బీ క్యాంపులో పైపు, ఇల్లూరు నగర్లో పైపు ఏదైతే పంపింగ్ లైన్ ఉందో పంపింగ్ లైను ఇల్లూరు నగర్ ఇండ్ల కింద పగిలిపోయిందని చెప్పేసి ఒక 6 నెలల కిందట మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు విజిట్ చేసి ఆ పైప్ లైన్ని బైపాస్ చేసినారు. అంటే ఇందిరాగాంధీ నగర్ మెయిన్ రోడ్లో ఈ రోడ్ అంతా తోగేసి
మొత్తం పైప్ లైన్ ఇట్లా తీసుకొచ్చి ఇట్లా బైపాస్ చేసి పైనుంచి పైప్ వేసేసి బీ క్యాంపుకు తీసుకుపోయినారు. సమస్య పరిష్కారం చేసినారు, మంచిదే. కానీ ఇక్కడ పెద్ద సమస్య సృష్టించినారు. మంచిగా ఉండే రోడ్డుని మొత్తం తోగేసి 6 నెలలు అయిపోతుంది. ముసలివాళ్ళు పిల్లలు కింద పడిపోతున్నా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు అసలుకి చీమ కుట్టినట్టు లేదు. అలాగే కమిషనర్ గారు కానీ ఏదైతే యుద్ధ ప్రాతిపదిక మీద పైప్ లైన్ వేసినాడో అక్కడ ఏదైతే రోడ్డు డ్యామేజ్ చేసినామో ఆ రోడ్డును వేయాలనే ధ్యాస కూడా లేకపోవడం చాలా విచారకరం. కనుక కమిషనర్ గారు తక్షణమే ఏదైతే యుద్ధ ప్రాతిపదికన నువ్వు పైప్ లైన్ వేసి నీళ్ళు ఎట్లయితే సరఫరా చేసినారో అదే పద్ధతిలో తోగేసిన రోడ్డును తక్షణమే నిర్మించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఇక్కడ ఉండే వాళ్ళందరితో సంతకాల సేకరణ చేసి మున్సిపల్ ఆఫీస్ ముందు బైఠాయించాల్సి వస్తుంది. ఇప్పటికే చాలామంది కింద పడిపోయి దెబ్బలు తగిలించుకునే పరిస్థితి ఉంది. కనుక కమిషనర్ గారు మొన్న ఏమంటే ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల కోడ్ ఉంది, అది ఉంది అని చెప్పేసి చెప్పినారు. కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ అయిపోయింది. ఇప్పుడైనా సరే ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలా. ఇది తీరా చూస్తే ఒక 150 మీటర్లు కూడా లేదు. ఒక 150 మీటర్లలో ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఈ విధంగా ఉండడం ఇది సరైంది కాదు. కనుక తక్షణమే కమిషనర్ గారు రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యార్థి యువజన సంఘాలతో బంద్ నిర్వహించారు. నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలంటూ వైరా పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలను కళాశాలను బంద్ చేయించారు. అనంతరం వైరా పాత బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ నీట్ పరీక్ష పేపర్ లీకేజీ కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి, వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అండి వైఖరి విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. న్యాయం చేయాలి, నష్టపోయిన నీటి విద్యార్థులకు వెంటనే 2024 ఎగ్జామ్స్ని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించింది. ఇదే తరుణంలోనే విద్యార్థులు నష్టపోతున్నా ఉన్నారు. ఎందుకనంటే విద్యార్థులు నీట్ ఎగ్జామ్స్ రాసిన తరుణంలో పేపర్ లీకేజ్ కారణమైనటువంటి ప్రాంతాలు బీహార్లో కావచ్చు, పాట్నాలో కావచ్చు, అదే రకంగా హర్యానాలో కావచ్చు, అనేక రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఎక్కడైతే ఉందో అక్కడ ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి లోకల్లోనే అక్కడ విద్యార్థులు నీటి పరీక్షలు రాసిన తరుణంలో వాళ్ళకు కూడా ఎక్కువ మార్కులు వచ్చినటువంటి సందర్భం ఉంది. అదే రకంగా 720 మార్కులకు 720 మార్కులు 20 మందికి అదే సెంటర్లోని రావడం అనేది గమనార్హంగా ఉంది. దీనికి ఏంటంటే విద్యార్థులుగా నష్టపోతూ ఉన్నారు. అదే రకంగా అక్కడ నుంచి విద్యార్థులు పేపర్ లీకేజ్ అయ్యి 30 లక్షల రూపాయల విద్యార్థులు కట్టేసి మేము రాసామని చెప్పేసి వాళ్ళే ఒప్పుకుంటున్న తరుణంలో సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా అదే రకంగా యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే రకంగా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించడమే కాదు, కఠినంగా బాధ్యులను కూడా శిక్షించాలని చెప్పేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే భవిష్యత్తులో విద్యార్థి సంఘాలుగా యువజన సంఘాలుగా విద్యార్థులకు న్యాయం చేసేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అదే రకంగా పార్లమెంట్లో మోడీ ప్రసంగిస్తూ విద్యార్థుల పట్ల మొండి వైఖరిని ప్రదర్శించినటువంటి సందర్భం ఉంది. విద్యార్థులకు అనుగుణంగా మాట్లాడాల్సినటువంటి సందర్భం లేదు. కాబట్టి ప్రతిపక్షాలైనా ఇంకెవరైనా మాట్లాడుతుంటే వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి ఎన్టీఆర్ని రద్దు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదు అంటే దానికి కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకునే తరుణంలో రేపొద్దున భవిష్యత్తులో విద్యార్థులను ఏకం చేసి విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాలుగా యువజన సంఘాలుగా భవిష్యత్తులో విద్యార్థులని ఉద్యమం వైపు నడిపించి మాకు న్యాయం చేసేంత వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ సీఎం జగన్పై ఉన్న కోపం వాలంటీర్లకు శాపం కారదని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నగర అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నామన్నారు. నాటి వైసీపీ ప్రభుత్వం గ్రామ వార్డు వాలంటీర్గా పిలిస్తే నేటి ప్రభుత్వం గ్రామ సేవక్ వార్డు సేవకులుగా మారుస్తున్నారని చెప్పారు. నాటి ప్రభుత్వం 5,000 వేతనం ఇస్తూ 50 ఇళ్లను అప్పగిస్తే నేటి ప్రభుత్వం 10,000 వేతనం ఇస్తూ 100 ఇళ్ల బాధ్యతలు
ఇవ్వనున్నారని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు వాలంటీర్ల సేవలను గుర్తించాలే గాని వారిపై కక్ష సాధింపు ధరని వీడాలని కోరారు. మాజీ సీఎం జగన్ పై ఉన్న కోపం వాలంటీర్లకు శాపం కాకూడదని మేము ఈరోజు కోరుకుంటున్నాము. 48వ వార్డు రోజా వీధిలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నారు. నాటి వైసీపీ ప్రభుత్వం గ్రామ వార్డు వాలంటీర్గా పిలిస్తే నేటి ప్రభుత్వం గ్రామ సేవక్ వార్డు సేవలకు మారుస్తున్నారు. నాటి ప్రభుత్వం 5,000 వేతనాలు ఇస్తుంటే 50 ఇళ్ళు అప్పగించి నేటి ప్రభుత్వం 10,000 వేతనాలు ఇస్తూ 100 ఇళ్లను బాధ్యతలు ఇవ్వనున్నారని తెలుసుకున్నాము. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వాలంటీర్ల సేవలను గుర్తించాలే కానీ వారిపై కక్ష సాధింపు ధారణకి వీడనాడాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ అనేక హామీలను ఇచ్చిందని ఆ హామీలను నెరవేర్చాలని పాణ్యం మాజీ శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి కోరారు. ఈరోజు పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలంలోని కల్లూరు గ్రామం తన నివాసంలో కార్యకర్తలతో మాట్లాడిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్సీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారికి, కార్యకర్తలకు, సీనియర్ నాయకులకు, వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ప్రచారం చేసినప్పుడు కూడా అందరూ మనకు బాగా స్వాగతించారు. కానీ ఎలక్షన్లో ఓటు వేసేటప్పుడు మాత్రం ఆయన చెప్పిన సూపర్ 6కే కొంచెం ఎక్కువ ముగ్గు చూపించినట్టున్నారు. కాబట్టి ఆయన ఇచ్చే పథకాలు దండే ఉన్నాయి. 25 పథకాలు కల్పించడానికి అవసరం అనుకుంటే రోడ్డు ఎక్కడానికి కూడా వెనకాడే పరిస్థితి ఉండదు. మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలని మాత్రం నాయకులతో ఈరోజు మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. కానీ పోలీసు వారికి మాత్రం ఒకటి విజ్ఞప్తి, 2019 నుంచి 2024 వరకు పాణ్యం నియోజకవర్గం సంబంధించిన వరకు ఎక్కడ కూడా ఒక 2-3 ఇన్సిడెంట్ తప్ప ఎక్కడ కూడా ఎవరిని కూడా తెలుగుదేశం వాళ్ళ మీద దాడి చేయడం కానీ ఇంకొకటి కానీ వాళ్ళ మీద చేసిన పరిస్థితి కానే కాదు. అటువంటిది ఇప్పుడు 20 రోజుల్లోనే ప్రతి ఒక్కరి మీద కూడా రెచ్చిపోయి మాత్రం ఇంతకుముందు మా కార్యకర్తల నాయకులు ఎవరిని ఏం మాట్లాడరు. ఇప్పుడు పనికిరాని కార్యకర్త కూడా వాడిని ఇంటి పక్క నుండి కూడా బెదిరించే పరిస్థితిలో ఉండే పరిస్థితి ఉండడం జరుగుతుంది. అంటే ఏమిది ఇది? అంటే ఇది ప్రజాస్వామ్యమా కాదా? ఈ మామూలుగా ఎలక్షన్లో గెలుపు ఓటమి దైవాధీనం. ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. అంత మాత్రాన ఓడిపోయిన వాళ్ళను గెలిచిన వాళ్ళందరూ ఇళ్ళ మీద పోయి కొట్టడం అనేది, మొత్తం ఇట్లా హరాస్మెంట్ చేయడం అనేది మొట్టమొదటిసారి. మామూలుగా ఓడిపోయిన వాళ్ళు మాకు నమ్మించి మోసం చేసినారని ఇళ్ళ మీద పోయడం చూసినాం తప్ప గెలిచిన వాళ్ళు పోవడం మాత్రం మొట్టమొదటిసారి చూస్తున్నాం. అంటే ఇది కొత్త సంస్కృతి. నేను ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు మీది జరుగుతుందని చేస్తే మాత్రం ఏదో ఒక రోజు ఖచ్చితంగా తిరగబడాల్సి వస్తుంది. తిరగబడిన రోజు మాత్రం ఆ రోజు ఎవ్వరు కూడా ఇంకా చూస్తా ఊరుకునే ప్రసక్తి ఉండదు. ఏదోలో గెలిచినారు మీరు ఉండననే ఉద్దేశంతోనే ఇంకా ఏమున్నా రోజు ఒక ఊళ్ళో ఒకరిని బెదిరేయడం, రోజు ఊళ్ళో ఒకరిని కొట్టడం అనేది ఎంతవరకు ఇది? పోలీస్ శాఖ వారు కూడా ఇంత నిర్వీర్యమైన పోలీస్ వారిని ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఇంత జరుగుతూనే కూడా కనీసం ఆ ముద్దాయిలను గురించి, ఆ ముద్దాయిలకు కనీసం వాళ్ళకు పోలీసు భయం పెట్టడం కానీ పెట్టలేని పరిస్థితిలో పోలీసు వ్యవస్థ ఉంది. అదే పెసరవాయి గ్రామంలో జరిగినప్పుడు మాత్రం పోలీసులు ముద్దాయిలు తీసుకుపోయి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు. వాళ్ళను సబ్ జైలుకు పంపించి 1 సంవత్సరం ఊళ్ళోకి కూడా అధికార పార్టీలు మేము ఉండి కూడా వాళ్ళను 1 సంవత్సరం వరకు కూడా ఊళ్ళోకి కూడా రావద్దని పోలీసులు చెప్తే ఊళ్ళోకి రానియకుండా కూడా పెట్టడం జరిగింది. అంటే లా అండ్ ఆర్డర్ ఉండే ఊళ్ళల్లో కూడా ప్రశాంతంగా ఉండాలని కోరుకున్నాను తప్ప ఇట్లా ఊళ్ళోకి పోయి మొత్తం మనం ఒక వీడియో చూడడం జరిగింది. ఎలక్షన్ ముందే ఊళ్ళో కట్టెలు తీసుకొని తిరిగిన వీడియో కూడా చూడడం జరిగింది. అంటే ఇది ఏంది దౌర్జన్యము? ఇది అంటే ప్రజాస్వామ్యంలో ఎవని ఓటు హక్కు వాడు వేసుకోవడానికి వీలు లేదా? ఇదే కొత్తగా స్టార్ట్ చేస్తారా? ఇదేం ఎన్ని రోజులు దౌర్జన్యం? ఎవ్వరు కూడా దౌర్జన్య పరులు ఎక్కువ రోజులు ఉండడం కష్టమైపోతుంది.
మమ్మల్ని ఏదో ఆ గ్రావెల్ అమ్ముకున్నారు, ఇవి అమ్ముకున్నారు. ఇప్పుడు అమ్మే గ్రావెలు ఇవన్నీ కూడా ఏం జరుగుతున్నాయి, ఎవరు ఆఫీసర్లు ఏందో వాళ్ళు ఒకసారి చూసి చెప్పాలి కదా. మొత్తం అంతా కూడా ఏందనేది ఉండే పరిస్థితి మొత్తం అంతా కూడా ఏదో అంతకుముందు మాట్లాడి ఇప్పుడు చేసేదేంది వాళ్ళు ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటమి దైవాదని ఎవరిని కూడా మనం ఇప్పుడు గెలిచిన వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఓడిపోయిన వాళ్ళు మేము ఫీలింగ్లో ఉంటాం. అంత మాత్రాన దేనికేం కుంగిపోవాల్సిన అవసరం లేదు. దాని గురించి పెద్దగా ఆలోచన చేయడం. మీరు ఏ పథకాలు ఇచ్చినారో మిమ్మల్ని ప్రజలు నమ్మి ఓట్లు వేసినారు. ఆ సూపర్ 6 పథకాలన్నీ ప్రజలకు ఇవ్వండి. ఇంకా ప్రజలు మంచి పేరు తెచ్చుకోండి, మేము వద్దనే ప్రసక్తి లేదు. కానీ ఈ విధంగా బెదిరించి కార్యకర్తలను కొట్టడము, ఇవన్నీ వాడిని బెదిరియడం, ఈయన్ని బెదిరియడం, ఇవన్నీ కూడా ఎంతవరకు మంచి సంస్కృతి కాదు. మీరు చేయండి, సూపర్ 6 పథకాలు ప్రతి ఒక్క పేదవానికి అందించండి. మేము కూడా సంతోషపడతాం. రైతు పాపం ప్రజలన్నీ మీకు ఓట్లేసేందుకు మీరు మంచి పథకాలు ఇస్తున్నారని మేము కూడా అనుకుంటాం. మీకు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.